హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయినే ప్రియ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే పప్పుచారు తయారీ విధానం. ఈజీ ప్రాసెస్ చూసేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పప్పును నీట్గా కడిగేసి కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టడం వల్ల కొద్దిసేపు పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. పప్పు మెత్తగా ఉడికితేనే పప్పుచారు అనేది టేస్ట్ బాగుంటుంది. ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఇలా స్మూత్గా మెదుపుకోవాలి. మంచిగా మెదిగిన తర్వాత మనం చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా, చింతపండు రసాన్ని అయితే ఆ పప్పులో కలుపుకోవాలి. మనకు చారుకు తగ్గట్టుగా మనకి ఎంత చిక్కగా కావాలో అంత తీసి పక్కకు పెట్టుకోవాలి. చారు ఎప్పుడైనా సరే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ లాగా ఉంటే అసలు టేస్ట్ ఉండదనమాట. ఈ రెండు పాటిస్తే పప్పుచారు బాగా వస్తుంది. ఒకటి పప్పు మెత్తగా ఉడికించుకోవాలి, రెండవది పప్పుచారు కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. సూపర్ టేస్ట్గా వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా. తర్వాత మళ్ళీ అదే గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న వెజిటేబుల్స్, క్యారెట్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా, క్యారెట్, మునక్కాయలు ఈ 3 ఉన్నాయి కాబట్టి నేను 3 వేసాను. ఇంకా వేరే ఎవరికైనా నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ మునక్కాయలు ఇట్లా వేసేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. అవి కూడా మొత్తం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసాము, కాకపోతే కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు ఓకేనా. ఇవి కూడా కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పప్పుచారులోకి కొత్తిమీర కట్ చేస్తాం కదా, కాడలతో సహా కట్ చేసుకోవాలి. కొన చివర భాగం మనకు ఏర్లు ఉంటాయి కదా, అవి తీసేసి కాడలతో సహా పప్పుచారు మసిలేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా అంతా మగ్గిన తర్వాత చారు వేసాం కదా, మంచిగా మసిలిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో చారు వేయగానే కొంచెం కరివేపాకు, మనం కాడలతోటి కట్ చేసుకున్నాం కదా ఆ కొత్తిమీర, ఉప్పు వేసేసుకోవాలి. మళ్ళీ దించేటప్పుడు కొంచెం కాడలు లేకుండా ఉంటాయి కదా కొత్తిమీర, అది వేసి ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో పాపడాలైనా ఆమ్లెట్ అయినా వేసుకొని తింటే సూపర్ టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.